ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో వాళ్ళకి మనకి ఇచ్చిన అడ్మిట్ కార్డ్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని డెఫినెట్గా ఫాలో అవ్వాలి. అంటే ఏమేమో సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, దాంతోపాటు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఏ విధంగా చూడాలి, మన మైండ్ ఏ విధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి మీరే ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి. ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటున్నాను. సో సెంటర్ చూసుకుంటారు. సో చూసుకొని అయితే మనం వెళ్తాం కదా. సో అప్పుడు ఏంటంటే ఈ అడ్మిట్ కార్డ్లో ఒకసారి మన ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. సో దాంట్లో ఏమంటుండంటే ఈసారి ఈ 2 కాపీస్ ఆఫ్ దేర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని అన్నాడు. సో ఇది అంతకుముందు అంటే తెలియదు కానీ మా అప్పుడైతే లేకుండే పాస్పోర్ట్ సైజు ఫొటోస్ క్యారీ చేయాలని. బట్ ఇప్పుడైతే మెన్షన్ అయితే చేసిండు కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎవరైతే తీసుకెళ్ళలేదో సో వాళ్ళైతే మీరు రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా క్యారీ అయితే చేయండి. మరి మీకు డౌట్ రావచ్చు, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మనకి ఇచ్చిన అప్లికేషన్లో పెట్టిన ఫొటోసే కావాలా, లేదంటే వేరే కూడా తీసుకెళ్ళొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఇక్కడనైతే వాడు స్పెషల్గా ఏం మెన్షన్ చేయలేదు. సో అదే ఉండాలని చెప్పేసి మనం ఏదైనా తీసుకెళ్ళచ్చు. బట్ ఏంటంటే నీకు అప్లికేషన్లో పెట్టిన ఫోటోని ఇప్పుడు తీసుకెళ్ళాను అనుకో, సో నీకు ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూజ్ అయిపోతుంది. సో అదే ఫొటోస్ నువ్వు ఒక 20-25 కాపీస్ తీసుకో, మెడికల్కి వెళ్ళినా అదే ఫోటో యూజ్ అయిపోతుంది. సో నువ్వు ఆ తర్వాత రన్నింగ్కి వెళ్ళినా కానీ అదే ఫోటో యూజ్ అయిపోతుంది, ట్రైనింగ్కి వెళ్ళినా అవే ఫొటోస్ యూజ్ అయిపోతాయి. ఎందుకంటే సో అన్నిటి దగ్గర ఒకే ఫోటో ఉంటే చాలా బెటర్ కదా. సో నేనైతే నాది మొత్తం డిఫరెంట్ ఫోటోస్ అయిపోయినాయి. సో అందుకే కొంచెం చెప్తున్నాను. సో అన్నిటి దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీరు ఏ ఫొటోస్ అయితే మీరు అప్లికేషన్లో పెట్టిరో సో ఆ ఫొటోస్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఆ తర్వాత ఏంటంటే తీసుకెళ్లాల్సిన వాటిలో ఇంకా అడ్మిషన్ సర్టిఫికేట్ అని అన్నాడు, అంటే హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డు తీసుకెళ్ళి అయితే వెళ్ళాలి. సో అదైతే మీరు కలర్ తీసుకోవచ్చు, లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఏదైనా తీసుకెళ్ళచ్చు. కానీ అడ్మిట్ కార్డు అయితే తీసుకెళ్ళండి. ఆ ఇన్స్ట్రక్షన్లు ఉన్న 2 పేపర్స్ ఇస్తాడు కదా. సో 2 అయితే క్యారీ చేయండి. సో అప్పుడు ఏంటంటే కోవిడ్ ఫామ్ కూడా ఒకటి ఉండేది, బట్ ఈసారి కోవిడ్ ఫామ్ లేదు. ఆ తర్వాత ఏంటంటే ఈ ఫొటోస్, తర్వాత ఒక ఐడి ప్రూఫ్ని అయితే క్యారీ చేయాలి డెఫినెట్గా. సో ఇది వెరీ ఇంపార్టెంట్, దీనైతే మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఐడి ప్రూఫ్లో ఏంటంటే ఒకటి ఆధార్ కావచ్చు, లేదా ఓటర్ కావచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా 10th మెమో కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. మరి ఏముండాలంటే నువ్వు ఏదైతే ఎస్ఎస్సి మెమోలో నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఒరిజినల్ ప్రూఫ్లో ఉండాలి. ఆ నేము, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. సో లేదు నా ఆధార్ కార్డులో నా నేమ్ ఒక స్పెల్లింగ్ తప్పు ఉంది, సో నా ఆధార్ కార్డులో నా డేట్ తప్పు ఉంది అంటే నువ్వు ఓటర్ ఐడి కార్డ్కి ప్రిఫర్ చేయి. ఓటర్ ఐడిలో కూడా లేదు అంటే నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా తీసుకోలేదంటే 10th మెమో తీసుకెళ్ళి ఏముంది. సో నీకు ఏది ఉన్నా కానీ ఒరిజినల్ ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి. అలా అని కాలేజ్ ఐడి కార్డ్స్ అయితే తీసుకెళ్ళకండి. ఐడి కార్డ్ ఏంటంటే ఎవరైనా గౌట్ ఎంప్లాయీస్ రాస్తే గిట్ట ఐడి కార్డ్ అయితే యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇవైతే తీసుకెళ్ళండి. వీటితో పాటు ఏంటంటే నేను ఆల్రెడీ మొన్న చెప్పిన కదా, మా ఫ్రెండ్ ఒక రిజెక్ట్ అయిందని చెప్పేసి. సో అతన్ని ఎందుకు రిజెక్ట్ అయిందంటే ఇదే రీజన్. సో వాడైతే వెళ్ళిపోయిండు, ఎందుకంటే ముందే వెళ్ళిండు. సో అంటే ఈ రీజన్ కాదు, టైము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైంకి అయితే రీచ్ కానీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఎగ్జాము ఒక 8:30కి ఉందనుకో, మీరు ఎన్నింటికి వెళ్ళాలి? 7:30కి అక్కడ ఉంటే పోయేది ఏం లేదు. ఓకేనా? 7:30 కాదు, వాడు 7:30కి మెన్షన్ చేస్తాడు లోపలికి అలో. సో నువ్వు 7కి అక్కడ ఉండాలి. 7కి ఉంటే ఏంటంటే చాలా బెటర్. ఇప్పుడు ఏంది ఎగ్జాము, ఐ థింక్ నేనైతే అడ్మిట్ కార్డ్ పూర్తి చూడలేదు, ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చూసినాను. షిఫ్ట్ ఎన్నిటికి స్టార్ట్ తెలియదు, ఐ థింక్ 11:30 అనుకుంటా. సరే పోనీ 11:30 అనుకో. సో వాడు ఏం చేస్తాడు, 10:30కి అలౌ చేస్తా అంటాడు. బట్ నువ్వు 10కి అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాడు ఒక్క నిమిషం లేట్ అయినా కానీ తీసుకోడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు 2 సెకండ్స్ వాడు గేటు క్లోజ్ చేసే టైంకి పోయినా కానీ వాడైతే నేను అలౌ చేయడు. దానికి కారణం మా ఫ్రెండ్ అని చెప్పినాను. ఎందుకంటే వాడు అంతా ప్రిపేర్ వెళ్ళి ఏం చేసిండే, ముందే వెళ్ళిండు. కరీంనగరే కదా, మేము ఉండేది కూడా కరీంనగరే, సో దగ్గరే కదా అని చెప్పేసి వెళ్ళిండు. అప్పుడు 8:30కి అనుకుంటా అలో చేస్తారు. సో వాడు ఏంటంటే ఇక్కడ నుంచి 7:30కి వెళ్ళిండు. పర్లేదు అక్కడ రీచ్ అయ్యి ఏం చేసిండు, ఇంకా టైం ఉంది అని చెప్పేసి పూరి తిందామని చెప్పేసి ఆ వాగేశ్వర్ కాలేజ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి అక్కడ పూరి టిఫిన్ చేసి మెల్లగా వస్తుండు. ఇంకా టైం ఉంది, 2 minutes ఉంది, 1 minute ఉందని వచ్చేసరికి వాడు ఏం చేసిండంటే కరెక్ట్ టైంకి క్లోజ్ చేసిండు. ఇక వీడు మొత్తం ఏం చేస్తాడు, ఇక వీడి మైండ్ బ్లాక్ అయిపోయింది. నన్ను బతిమలాడింది. అక్కడ ఎంత బతిమలాడినా వాడే తినడు. ఎందుకంటే ఇది వాడు పెట్టే ఎగ్జామ్ కాదు, ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జాము. వాడు ఎక్కడ సందు దొరికితే వాడు అక్కడ రిజెక్ట్ చేయడానికే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ రిజెక్ట్ చేద్దామా అని అనుకుంటాడు. సో నేను అందుకే చెప్తున్నాను, దీని తర్వాత కూడా చాలా ప్లేస్లో మనకి తీసేయడానికి ఛాన్స్ ఉన్న ఏరియాస్ ఉంటాయి. నేనైతే అవన్నీ ముందుగానే చెప్తాను మీకు, డోంట్ వరీ. సో ఇప్పుడు ఏంటంటే మీరైతే టైంకి అయితే రీచ్ కాండి. సో టైంకి రీచ్ అయితే ఏంటంటే మనకైతే చాలా బెటర్ అక్కడ. సో నువ్వు 1 hour ముందు పోయినా ఏం కాదు, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇదైతే ఫాలో కండి ఈ ఇన్స్ట్రక్షన్స్. ఏదైతే 2 అడ్మిట్ కార్డ్తో పాటు 2 ఫోటోలు తీసుకెళ్ళండి. సో ఆ ఫోటో పైన ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఏంటంటే మన హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డ్ తీసుకెళ్తాము, పెన్ను క్యారీ చేయండి. సో ఎవరైతే ఈ లేడీస్ ఉన్నారో మీరు ఈ
ఐటమ్స్ ఏంటి మన గోల్డ్ కానీ ఇవి కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు అవి కూడా తీసేయడానికి ఛాన్స్ ఉంది. ఇందులో ఒక పాయింట్ మెన్షన్ చేసిండు, అదేంటంటే మేము ఫ్రిస్కింగ్ చేసేటప్పుడు ఎలాంటి హ్యాండ్ టచింగ్ చేయము, హెచ్హెచ్ఎండి అంటాం. సో ఇది మేము కూడా సిఎస్ఏ వాళ్ళం ఎయిర్పోర్ట్లో కానీ ఢిల్లీ మెట్రో కానీ యూజ్ చేస్తాం. అదేంటంటే హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్ అంటాం. అంటే జస్ట్ హ్యాండ్లో పట్టుకొని మేము ఇట్లా చూడాలి, అది బాడీకి అయితే టచ్ కావద్దు, అది రూల్ మాకు. మీ బాడీకి అయితే టచ్ కావద్దు. సో అలా టచ్ కాకుండా చూస్తామని అన్నారు. బట్ అది ఏంటంటే హెచ్హెచ్ఎండిలో మనకి ఎక్కడ చిన్న గోల్డ్ మనకి 1 రూపీ కాయిన్ ఉన్నా కానీ సో అది సౌండ్ వస్తుంది. వాడు ఏమంటాడు, ఆ 1 రూపీ కాయిన్ కూడా పక్కన పెట్టమని అంటాడు. ఛాన్స్ ఉంటాయి కొన్ని. సో మనీ అయితే తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. సో అదే కాకుండా మన బెల్ట్ కానీ సో వీటిలో మనకైతే సౌండ్ వస్తుంది. కాబట్టి ఈ బ్రాస్లెట్స్ కానీ సో ఏమన్నా మీకు ఇయర్ రింగ్స్ కానీ ఎక్కువ ఉంటే అమ్మాయిలు మాత్రం అవి తీసేస్తే అయితే వెళ్ళండి, ఎందుకంటే మనకే బెటర్ కదా. సో అక్కడ తీసి మీరు అక్కడ నేను పెడతా అంటే అది మన ప్రాపర్టీ, సో ఏమవుతుందో తెలియదు. సో కాబట్టి సేఫ్టీగానే ఉంటాయి కావచ్చు, చెప్పలేం కదా, ఇవాళ రేపు ఎవరిని కూడా నమ్మరాదు. కాబట్టి ఇవైతే ఫాలో కండి. సో దీని తర్వాత కొన్ని ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ రేపు ఉంది అంటే సో ఈరోజు మొత్తం గాబరవద్దు, ప్రశాంతంగా ఉండొచ్చు, నైట్ మొత్తం ఫ్రీ ఉండొచ్చు, లేదంటే చదువుకో, నైట్ అంతా చదువుకో, పొద్దున్న లేసి కూడా చదవచ్చు, ఎందుకంటే మేము పొద్దున్న లేసి కూడా చదివినాం. అయితే కొంతమంది మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే వాడు పొద్దున్న లేచి గాబరవాడు చదువుతాడు, చదివి స్నానం చేస్తే రెడీ అవుతాడు. సో దగ్గర ఉన్నవాడైతే ఏం చేస్తాడంటే పోయేటప్పుడు ఆటోలో కూడా బుక్ చేసి చదువుతాడు. అంటే ఇన్ని రోజులు చదివినంత ఏంది, ఇప్పుడు నువ్వు ఆటోలోనే మొత్తం రివిజన్ చేస్తే అయిపోతుందా? అది చదవాలనే పట్టుదల ఏదో ముందు ఉండాలి కదా మనకి. ముందు ఇన్ని రోజులంతానేమో ఖాళీగా వేస్ట్ చేస్తారు, వేస్ట్ చేసిండు వాడు, టైం చేస్తాడు, టైం అంతా వేస్ట్ చేసి అది చేసి ఇది చేసి ఫోన్ యూజ్ చేసి ఇప్పుడేంది టైంకి వచ్చి ఆటోలో కూర్చొని కూడా బుక్ తిప్పేస్తూ ఉంటాడు. సో మనమే కాదు మన పక్కలు ఏవైతే అమ్మాయిలు కానీ ఇంకెవరైనా చదివే వాళ్ళు కానీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే బుక్కులు తీస్తుంటే మనకు కూడా కొంచెం టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది. సో అమ్మ వీళ్ళు బుక్ తెగ తిప్పేస్తున్నారు, వీళ్ళు ఎంత చదివిరో, సో వీళ్ళు ఎంతగానో చదివిరో, ఎన్ని మార్క్స్ వస్తాయో, మరి నేనైతే అంత చదివినో లేదో, సో మనకంటే ఇంత తోపులు ఉన్నారని అనిపిస్తుంది. బ్రదర్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వాళ్ళే ప్రిపేర్ అయినావు, వాళ్ళు అక్కడనే ప్రిపేర్ అవుతారు, కాబట్టి వాళ్ళతో నీకు సంబంధం లేదు, వాళ్ళు ఎన్ని బుక్స్ అయినా తిప్పేయని, ఎన్ని పేపర్లైనా తిప్పేయని. సో అక్కడ ఆ లాస్ట్ టైంలో అలా తిప్పేసినావు అనుకో, ఆ పేపర్ తిప్పి చదువుతున్నావు అనుకో, ఆ గాబర కొద్దీ నువ్వు ఇన్ని రోజులు చదివిందంతా నీకు మైండ్ సెట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, అక్కడికి అయినాక మొత్తం ఆగమగం అయిపోతావు, ఓకేనా. కాబట్టి వాళ్ళు ఎవరిని పట్టించుకోకు. సో వాళ్ళందరూ అలా పేపర్లు తిప్పుతున్నారంటే వాళ్ళందరూ ఇప్పుడే ప్రిపేర్ అవుతారు అనుకో. మనం ఆల్రెడీ ప్రిపేర్ అయినాము, వాడు ఇప్పుడే ప్రిపేర్ అవుతుండు. సో కాబట్టి వాడు ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసుకొని ఉన్నాం. సో వాడు ఇప్పుడు ప్రిపేర్ అయితే ఎగ్జామ్కి వెళ్ళేసరికి వాడు క్వశ్చన్ చూసి చదివినట్టు గుర్తుంటే పక్కా అని ఉంటుంది వాడికి. బట్ ఏంది, వాడికి ఆ క్వశ్చన్ కరెక్ట్ తెలియదు. సో నేను ఎక్కడో క్వశ్చన్ చూసినా బట్ కరెక్ట్ చేయలేకపోతున్నానని వాడికి ఆ థాట్ ఉంటుంది. కాబట్టి అలా పక్కలతో ఏం సంబంధం లేదు, మీరైతే ఫ్రీగా ఉండండి. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ రఫ్ పేపర్ కూడా ఇస్తారు. సో దాంట్లో మ్యాథ్స్ కూడా వేసుకోవచ్చు. మీరు పోతేనే ఏం చేస్తారు ఇప్పన్న, ఇది ఒక బెస్ట్ ట్రిక్. మనకి రఫ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్కి టైం ఉంటుంది కొంచెం. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ రఫ్ పేపర్ వెనకాల ఏబిసిడి అని ఈ ఎం వరకు రాసుకొని మళ్ళీ ఎన్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, అంటే రీజనింగ్ కోసం, నేను రీజనింగ్ కోసం చెప్తున్నాను. సో ఏదైతే మనకి నెంబర్ సిరీస్ వస్తుంది, ఆ క్వశ్చన్ నెంబర్ సిరీస్ నుంచి మనకి ఒక 3-4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాంట్లో ఏంటంటే మనకి నెంబర్ అనాలజీ, దాంట్లో ఏంటంటే ఏబిసిడీ అని ముందు రాసుకోండి, ఆ తర్వాత రివర్స్ ఏబిసిడీ రాసుకోండి, అంటే మీ ఇష్టం ఏదైతే అది. సో నెంబర్స్ రాసుకోండి, అంతేకాకుండా మీకు గుర్తున్న ఆపోజిట్ వర్డ్స్ రాసుకోండి. సో అలా రాసుకున్నాం అనుకో నీకు రీజనింగ్ క్వశ్చన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా నీకు ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ రాసుకున్నావు బట్టి. నువ్వు మళ్ళీ లేదు అంటే టీ అంటే 20, ఓకేనా. సో పీకి ఆపోజిట్ కే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. టీ అంటే 20, జేక్యూ ఆపోజిట్ వర్డ్స్, ఇవన్నీ కొంచెం మనకు తికమక అయిపోతుంది, అవునా. సో కాబట్టి నువ్వు ఆల్రెడీ ముందే రాసుకున్నావు అనుకో, నీకు ఆ పేపర్ వెనకాల తిప్పుకో లేదంటే పక్కకు తిప్పుకో. సో రీజనింగ్ క్వశ్చన్ వచ్చిందా, ఓకే రైట్, ఏదేది చూసుకోవచ్చు. సో ఆపోజిట్ వర్డ్స్ కూడా రాసుకో. ఇంకేమన్నా నువ్వు నేర్చుకున్న ఫార్ములాస్ కానీ నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది, నేను మర్చిపోతున్నా అనిపించింది అనుకో, సో నువ్వు లాస్ట్ పేపర్ టైంపాస్గా రాసుకున్నా పర్లేదు. సో ఎందుకంటే మన పేపర్ మన ఇష్టం. సో వాళ్ళైతే ఏమన్నారు, సో మేమైతే ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఇలానే చేసేవాడిని, ఎందుకంటే లాస్ట్ పేపర్ తీసి సో మనకు ఈ ఫస్ట్ ఏబిసిడీలు అయితే రాసుకునే వాళ్ళం, ఏ నుంచి జెడ్ వరకు. సో ఏంటంటే 13 రాసుకొని మళ్ళీ 13 అయితే రాసుకోండి, 13 అంటే ఎమ్ కదా. సో ఎమ్ వరకు రాసుకొని మళ్ళీ 14 నుంచి 26 వరకు ఇంకొక రోలో రాసుకొని ఏబిసిడీ రాసుకొని. సో అదే నువ్వు ఆపోజిట్ వర్డ్స్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ నుంచి ఎమ్ వరకు రాసి మళ్ళీ కింది ఎన్ నుంచి జెడ్ వరకు రాసిన అనుకో, అవే నీకు అక్కడనే ఆపోజిట్ వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే పక్కకు ఆపోజిట్ వర్డ్స్ రాసుకున్నా పర్లేదు. సో అలా రాసుకుంటే నీకైతే ఎగ్జామ్ రీజనింగ్లో. కాబట్టి ఇలా రిలాక్స్గా ఉండండి, మైండ్ ఫ్రీగా ఉండండి. ఒకటి కాకుండా 2 పెన్నులు అక్కడ ఇస్తారు మనకు, డోంట్ వరీ. సో అడ్మిట్ కార్డు, ఐడి ప్రూఫ్, ఫోటోలు ఇవైతే మర్చిపోకండి, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇంకేమైనా మీకు క్యారీ చేయాలనిపించినా కానీ తీసుకెళ్ళండి, ఎందుకంటే కొంతమంది అంటున్నారు అన్న చాక్లెట్స్ ఇంకేమైనా తీసుకెళ్ళచ్చా అంటే ఎందుకు అవి చెప్తారు పన్నా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవి మనం ఫాలో అయినాం. నేను కూడా 10th ఎగ్జామ్లో ఈ లవంగాలు అయితే రోజుకు ఒక
5-6 వేసుకొని వెళ్ళేటోని లవంగాలు. సో లవంగాలు తింటే ఏంటంటే జస్ట్ మనకి ఆ లాలాజలం ఊరుతూ ఉంటుంది కదా, సో మన మధ్యలో ఈ వాటర్కి వెళ్ళడానికి టైము పోదన్నమాట. సో ఆ టైం సేవ్ కావడానికి మనం ఏంటంటే లవంగం కానీ సో చిన్న ఇంకేమన్నా తింటూ ఉండము. సో అది నేను కూడా అలా చేసినాను 10th ఓకేనా. సో అలా చేసినాం కాబట్టి సో ఇప్పుడు మీ ఇష్టము. సో మీరు ఏ విధంగా నేను చేసుకోండి, బట్ ఎగ్జామ్ అయితే మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు చదివినంతా మీరు బెస్ట్ పర్ఫెక్ట్ అనుకోండి. సో రేపు ఇచ్చేది కూడా పర్ఫెక్ట్ అనుకోండి, అంతేగాని టెన్షన్ పడి ఏదో ఆగమాగం కాకండి. టెన్షన్ పడితే పోయేదే ఉంది, వచ్చేదైతే ఏం లేదు. ఓకేనా, నువ్వైతే చదివినవు, నీ తప్పు లేకుండా నువ్వైతే కంపల్సరీ ప్రిపేర్ అయినావు. నీ ప్రిపరేషన్కి కొంచెం అదృష్టం తోడైందనుకో బెస్ట్ జాబ్ వస్తుంది. బెస్ట్ జాబ్ రాకుండా ఏదో ఒక జాబ్ వస్తుంది. ఏదో ఒక జాబ్ రాకుండా ఈ ప్రిపరేషన్ నీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో యూజ్ అవుతుంది. అంతేగాని చదువు అయితే ఎప్పుడు కూడా వృధా కాదు బ్రో. ఎందుకంటే ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, నీ చదివిందంతా ఇప్పుడు మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నేను అంతా ఆల్రెడీ ఎప్పుడో చదివినా, నేను 2 years నుంచి చదివిన సబ్జెక్ట్ అది. సో జస్ట్ ఇప్పుడు నేను ఒకసారి బుక్ ఓపెన్ చేసి చదివితే నాకు అదంతా గుర్తొస్తుంది. సో కాబట్టి నీకైతే మేము అలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అంతే కదా. చదివిన అయితే వేస్ట్ కాదు. ఇప్పుడు నేను బీటెక్ చేసిన, బీటెక్ అంతా వేస్ట్ అయిపోతుందా? లేదు, నా బీటెక్ ఎక్కడో ఒక్కడ డెఫినెట్గా నాకు యూజ్ అయిపోతుంది. సో నేను బీటెక్ తోటే నేను హయ్యర్ జాబ్కి వెళ్తావచ్చు, బీటెక్ తోటే సబ్ ఇన్స్పెక్టర్కి వెళ్తావచ్చు, ఆ బీటెక్ తోటే నేను ఇంకేమైనా టెక్నికల్ జాబ్ కూడా వెళ్తావచ్చు, చెప్పలేం కదా. సో రేపటిదానికి రూపం లేదు. సో మనకి రేపు జరిగేది మంచి అనుకొని ముందుకెళ్ళాలి. సో మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.